రాజధాని హైదరాబాద్లో బసవ తారకం హాస్పిటల్ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మోతీనగర్లో క్యాన్సర్ తాలూకా నిర్ధారణ, అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఈ సంస్థ ప్రజల ముందుకు వస్తున్నారు. సో ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా చూసేందుకు హైడ్రా కమిషనర్ రంగరాజ్ ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ బసవ తారకం హాస్పిటల్ ఈ ఉచిత క్యాంపులతో ప్రజల ముందుకు వస్తున్నారు. సో ఏ విధంగా ఉంది ఇక్కడ సార్? అంటే చాలా అద్భుతంగా ఉందండి. అంటే మీరు చూస్తే కనుక బసవ తారకమ్మ హాస్పిటల్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంటే నాన్ కమర్షియల్గా పనిచేస్తారు. ప్రజలకి అందుబాటులో ఈ మేజర్గా ఈ క్యాన్సర్ మహమ్మారికి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా విపరీతంగా ఉండటంలో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ ఏదైతే కనుక ఈ వైద్యం ఉందో దాన్ని నాన్ కమర్షియల్ లైన్స్లో నడిపేది బహుశా మనం చూస్తే కనుక అతి కొద్ది హాస్పిటల్స్లో ముందుండేది మన బసవ తారకమ్మ క్యాన్సర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండి. సో దీనికి ఇంత చక్కగా ముందు తీసుకెళ్తున్నటువంటి బాలకృష్ణ గారిని ముందు వారి చైర్మన్గా ఉన్నారు, వారిని అభినందిస్తున్నాను. అండ్ ఇక్కడ మొబైల్ క్యాంప్ ఈరోజు ఇక్కడ పెట్టారు. మొబైల్ వ్యాన్ తోటి ఇక్కడ ఉమెన్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన టెస్టులు, పాప్స్మియర్ టెస్టులు, లేకపోతే మ్యామోగ్రాము, ఇట్లా ఇటువంటి టెస్టులు, లేకపోతే మేల్కి సంబంధించినటువంటి ప్రాస్టేట్ స్క్రీనింగు, లేకపోతే ఇట్లా రకరకాల టెస్టులన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. సో చేస్తూ జనాల్లోకి వెళ్తూ అక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ని ముందు ఇక్కడ అవేర్నెస్ పెంచుతూ, లేకపోతే దాని ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ గురించి కూడా మనం డిటెక్ట్ చేస్తూ, తర్వాత తద్వారా మెరుగైన వైద్యానికి వాళ్ళు దానికి బాటలు వేసేదానికి చేస్తున్నటువంటి ఏదైతే కృషి ఉందో తప్పకుండా అభినందనీయం. అండ్ మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు ఇది వారి శ్రీమతి, అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వారి శ్రీమతి పేరు మీద ఈ బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయటం. తర్వాత ఇది మనం బహుశా 2000 సంవత్సరం ఎప్పుడో ఇది అనుకుంటా, దీనికి ఇంకా వాజ్పేయి గారు ఉన్న టైంలో దీనికి ఫౌండేషన్ వేసి దీన్ని ఇంకా అప్పుడు దీన్ని తీసుకెళ్ళటం, బాలకృష్ణ గారు ఆ లెగసీని, వారి తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ తీసుకెళ్తాం. అండ్ దీని ద్వారా ఎంతోమంది లక్షలాది మందికి ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కానీ, లేకపోతే దీంట్లో వాళ్ళకి చికిత్సలు కానీ చేయటం అనేది అద్భుతం. అండ్ ఇక్కడ చూసాము ఇది ఐ క్యాంపులు, నెక్స్ట్ దీంతోపాటు ఈ క్యాన్సర్ స్క్రీనింగు, ఇతర టెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చేసి ఇంకా మెరుగైన అవసరం అయితే కనుక తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ మోతీనగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మోతీనగర్ ఇక్కడ ఏదైతే కనుక ఈ ఎర్రగడ్డ దగ్గర ఉన్నటువంటి మోతీనగర్ అసోసియేషన్, వీళ్ళు కూడా ముందుకు వచ్చి వీళ్ళు ఈ క్యాంప్ని ఇక్కడ పెట్టడం, వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వందలాది మంది ఇక్కడ వచ్చి పాల్గొనటం చాలా అభినందనీయం. అండ్ ఐ కంగ్రాచులేట్ హాస్పిటల్ అథారిటీస్ అండ్ ఆల్సో ఈ మోతీనగర్ అసోసియేషన్ వాళ్ళది కూడా. గతంలో ఈ క్యాన్సర్ కనుక ఏదైనా వచ్చిందంటే చివరి స్టేజ్లోనూ మాత్రమే వెళ్ళి ట్రీట్మెంట్లు చేసుకునేటోళ్ళు. సో ఇప్పుడు మొబైల్ క్యాంపులు నేరుగా మన నివాసాల దగ్గరికి వస్తున్నాయి. సో ఏ విధంగా ఇంకా వీళ్ళకి ప్రమోషన్ ఏ విధంగా ఉండబోతుంది? సో క్యాన్సర్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు పొల్యూషను, ఇవన్నీ అంటే జెనెటికల్ మార్పులు, అట్లానే మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఇట్లా పలు కారణాలతోటి అన్నిట్లో కూడా మీరు ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ గణనీయంగా పెరిగింది. సో దీనికి చాలామంది కూడా అవగాహన లేదు. అవగాహన తీసుకురావడంలో ఇట్లాంటి క్యాంపులు చాలా ఉపయోగపడతాయి. అండ్ చాలామందికి టెస్టులు ఏం చేయాలో కూడా అవగాహన లేదు. అసలు వచ్చి ఇటువంటిది మొబైల్ టెస్టులు, మొబైల్ స్క్రీనింగ్ టెస్టులు పెట్టారనుకోండి, వాళ్ళకి అసలు ఏంటి దీని గురించి అనేది కొంత అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు ఈ వ్యాధిని ఎంత మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే అంత మనం అంటే ఇంప్రూవ్, అంటే రేపు సీరియస్ లైన్స్లోకి వెళ్లకుండా డిసీజ్ని మనం నివారించవచ్చు. కాబట్టి సో ఇది చాలా దోహదపడుతుంది. అండ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ దీనికి సంబంధించినటువంటిది పొల్యూషను, అండ్ ఈ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సో దీంట్లో కొంత పాత్ర కూడా హైడ్రా తరపు నుంచి కూడా మేము కూడా ఈ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ దాంట్లో కూడా ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు వాటర్ పొల్యూషన్, వాటర్ బాడీస్ దానికి సంబంధించింది, అండ్ గ్రీన్ స్పేసెస్ క్రియేట్ చేసే దగ్గర కూడా, అంటే లంగ్ స్పేసెస్ ఇచ్చేదానికి పార్కుల్ని కబ్జాలు చేస్తే దాన్ని వెంటనే ఇదంతా కూడా అంటే ఒక ఎన్వైర్న్మెంట్ యాంగిల్లో కూడా హైడ్రా అనేది చాలా సీరియస్గా పనిచేస్తుంది. అండ్ వాటర్ పొల్యూషన్ అడ్రస్ చేసేదానికి కూడా చేస్తూ, తద్వారా ముందు ఇన్సిడెన్స్ ఆఫ్ ఈ క్యాన్సర్ ఇవన్నీ కూడా తగ్గడానికి ఇదొక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్గా కూడా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు క్యాన్సర్ కోసం ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు బసవ తారకం హాస్పిటల్ ఉంది అంటారు. సో హైడ్రా ఏ విధంగా ఉంటుంది? సిటీ డెవలప్, మొత్తం కాలుష్యాన్ని నివారణకు సంబంధించి మీ పాత్ర ఏ విధంగా ఉంది? ముందుకు ఏ విధంగా వెళ్తుంది? కాలుష్యం అదే నేను అంటున్నానండి, చాలా ఇంపార్టెంట్. ముందు మొన్న కూడా మీరు చూశారు, ఇంతకుముందు జాయింట్ ఎండి IMF గీతా గోపీనాథ్ గారు డావోస్ సదస్సులో వారు మాట్లాడుతూ
మన అమెరికన్ టారిఫ్స్ కన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఉండేది పొల్యూషన్ అని చెప్పి అంటున్నారు. 100% అది. అంటే 9% జీడిపి దీనివల్ల, అంటే ఆరోగ్యాల పరంగా లేదా ఇతర పరంగా కూడా సఫర్ అవుతుంటాం. సో అది 100% కరెక్ట్ అనమాట. అంటే మనం తెలియకుండానే ఈ మహమ్మారి మనల్ని కబలించేస్తుంది. ఢిల్లీలో చూశారు ఏ విధంగా ఉందనేది. అంటే అసలు ఎయిర్ పొల్యూషన్ తోటి అసలు దాదాపు రోజుకు 30 సిగరెట్లు తాగినటువంటి పరిస్థితి అక్కడ మనం చూసాం. అంటే ఇవన్నీ మనకు తెలియకుండానే మన చుట్టూ కబలించేస్తుంది. మనం ఎంత తొందరగా వీటిని గ్రహించి మనం వాటిని నివారించడానికి మనందరం కలిసి పనిచేస్తాము. అప్పుడు మనకి నిజంగా బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తారు సార్? ఇప్పుడు ఈ ప్రజలకి ఇలాంటి మూమెంట్స్లో మిగతా ముందుకు వచ్చి ఈ అన్ని సేవా కార్యక్రమాలు, సో అవేర్నెస్ కార్యక్రమాలు ఇంకేం చేస్తే బాగుంటుంది అంట? అంటే క్యాన్సర్ అనేది మనం చాలా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇది మిలియన్స్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనికి అంటే నా దగ్గర గణాంకాలు లేవు కానీ బట్ ఇది మీరు ఇప్పుడు చూస్తే కనుక చాలా ఎక్కువ కేసెస్ ఇంత గతంలో కన్నా ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనికి ఇట్లాంటి క్యాంపులు ఎంతో దోహదపడతాయి. ఇట్లాంటి హాస్పిటల్స్ కూడా అంటే నాన్ కమర్షియల్ లైన్స్లో నడుపుతూ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి హాస్పిటల్స్, అంటే సేవా దృక్పథంతో. అంతేకాకుండా మనం చూసాం హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు లిటరల్గా చాలా వరకు చూస్తే కమర్షియల్ లైన్స్లో ఉండే హాస్పిటల్స్, అందులో మోర్ క్యాన్సర్ అంటే కనుక అది గొప్పలకు వచ్చే వ్యాధి అనేటటువంటి ఒక ఇది కూడా ఉన్నది. సో అంటే అది వస్తే కనుక 20 లక్షలు 30 లక్షలు వదిలించుకోవాలి, మొత్తం ఉన్నటువంటి ప్లాట్లో ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, ఇట్లాంటిది ఇది ఉన్నది. దీని నుంచి మార్చడానికి వీరు చేస్తున్న కృషి, ఇండో అమెరికన్ హాస్పిటల్ బసవతారకమ్మ వారు చేస్తున్న కృషి నాన్ కమర్షియల్ లైన్స్లో తీసుకున్న దాన్ని తప్పకుండా మనం అభినందించాలి. ఇట్లాంటి ఎన్నో ముందు హాస్పిటల్స్ వచ్చి ఈ నాన్ కమర్షియల్ లైన్స్లో హెల్త్ కేర్ తీసుకెళ్తే కనుక అప్పుడు నిజమైన అంటే అది సేవకు అర్థంగా ఉంటుందన్నమాట. సో ఇది మొత్తానికి ఇండో అమెరికన్ హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ చేస్తున్న సేవలకైతే ఒకవైపు అభినందిస్తూ, ఇక హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా చేయడానికి హైడ్రా పాత్ర ఎల్లప్పుడూ ముందే ఉంటుందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.